మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. పవర్కి సంబంధించి చూసుకుంటే కూడా పవర్ బిల్లులు పట్టుకోవాలంటేనే భయం వేసేలాగా హై వోల్టేజ్ షాక్ లాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. 25 నుంచి 55% వరకు అదనంగా వడ్డించేటువంటి కార్యక్రమానికి తరలిపారు. ఇప్పుడు మొన్న ఆల్రెడీ 7,000 కోట్లు ట్రోప్ ఛార్జెస్లు. ఇప్పుడు ఈ నవంబర్ నెల ఒక్క దగ్గరే 6,000 కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచేశారు. ట్రోప్ ఛార్జెస్ అంటే గత నవంబర్ నెల. సో నేను అంటుంది ఏంటంటే, మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 19,000 crores దగ్గర వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఈ 5 years ప్లాన్లో. శీతాకాలంలోనే అసలు పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. మనం ఫ్యాన్ వేసుకోం, లేదంటే చల్లగా ఉందని ఆగుతాం కదా సార్. కానీ అక్కడ అబ్నార్మల్గా 55% ఫినామినల్ గ్రోత్తో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ స్క్వీజ్ చేస్తారు ప్రజల దగ్గర. అంటే ఏమని చెప్పాలా? ఈ ప్రజాప్రభుత్వాలు సంపద సృష్టిస్తామని చెప్పి ఇప్పటికి ఆల్రెడీ 9,412 కోట్లు భారం పడిందండి. రూపాయి కాదు, 2 కాదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూసుకుంటానండి, టోటల్ 15,485 కోట్లు బాధారు ఇప్పటిదాకా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. ఈ ప్రజలు గమనించుకోగలిగితే ఈ అదనంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజలకి ఇప్పుడు ఉదాహరణకి నేను ఎవరు ఫ్యాన్ వేసుకోలేదు, లైట్ వేసుకోలేదు, కానీ నాకు అబ్నార్మల్ బిల్లు వచ్చింది అనుకోండి సార్, నెలలో వాళ్ళు పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది అంతేగా. ఇది గమనించుకుంటే చాలా 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 బాధాతప్త హృదయంతో కొన్ని ఆలోచించవలసి వస్తుంది. ఇంకా అపార అనుభవం ఉన్న వ్యక్తులు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడతాయి అన్న దగ్గర చూస్తే జిఎస్డిపి గ్రోత్ని చూసుకున్న ఈ అబ్నార్మల్ కరెంట్ ఛార్జెస్, ఎందుకంటే కరెంట్ ఛార్జీలు మేము చెప్పడం కాదు సార్, మీరు ఎలక్షన్ ప్రామిసెస్లో 80% ఎలక్షన్స్ కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పారు. పైపచ్చి స్ట్రాటజికల్గా ఈ పవర్ ఏదైతే మనకి లోయెస్ట్ కాస్ట్లో దొరుకుతున్న ఈ విండ్ పవర్ కానీ, లేదంటే ఇంత సేమ్ సినారిలో సోలార్ పవర్లతో కానీ మీరు ఇంకా అద్భుతం సృష్టించి ప్రజలను పరిరక్షిస్తారన్న దగ్గర ఇది ఎక్కడ బాధ అండి? మీరు అసలు నాకు తెలుసో తెలియకు నేను ఆ రోజు చెప్పిన విశ్లేషణలో మీరు ఆద్యంతం గమనించగలిగితే బొగ్గు త్రూగా ₹2.40 కరెంటు దొరుకుతుందన్నా సరే మీ ఆలోచన సరళతో దాన్ని ₹6.99 ఇనిషియేటివ్ చేసి కూడా తదనంతర పరిణామంలో ₹2.49 ఇంకా నేషనల్ లెవెల్లో ద బెస్ట్ బార్గెనింగ్ స్టేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి పవర్ దొరుకుతున్నప్పుడు మీరు వచ్చి ఇంకా దాన్ని తగ్గించి ఇంకా దానికి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తారు అనుకుంటే తిరిగి ఆపాదించి వాళ్ళ మీద అభాండాలు మోపుకుంటూ ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు సార్. నాకు ఇది చాలా హాస్యాస్పదంగానూ ఆశ్చర్యకరంగానూ ఉంది. పైగా కరెంట్ ఛార్జీలు తగ్గించినందుకు లంచం తీసుకున్నారు. ఎవరైనా పెంచితే లంచం తీసుకుంటారు. చెప్తున్నాను అంటే వాళ్ళు అబద్ధాల పునాదులతో ఏర్పడిన ప్రభుత్వాన్ని పరిరక్షించుకోవడానికి ఈ వెనకాల ఈ తపేలా బ్యాచ్గా ఏం చేస్తారంటే, ఏఆర్ రామన్ మ్యూజిక్ కొట్టమంటే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి కదా, అంటే ఏం చేస్తారంటే మొంతలో తపేలాలు తీసుకొచ్చి దానికి తోడు వంట దైద్యుడు ఉన్నాడు, పౌడర్ డబ్బా ఇంత రాసుకొని వచ్చి వంటలు వార్చి చస్తున్నాడు. ఇప్పుడు మన అదృష్టానికి ఆ మోహన్ బాబు కుటుంబం దొరికింది, దాంతో ఆడుకొని చస్తున్నాడు అవతల పక్కన. ఇప్పుడు నిజమైన రాజకీయాలు ఏమంటే మిగిలిన ఛానల్లో ప్రసారం చేస్తే బాగుంటుంది సార్. అది కొబ్బరికాయ దొరికినట్టు దొరుకుతుంది పౌడర్ డబ్బాకి. ఆ దాంట్లోంచి సారం పిండి దిక్కుమాల వార్త తయారు చేస్తేనే కానీ ఆయన నిద్రరాదు. అంచేత ఇవి గమనించుకుని వార్తలో ఉన్న శాంచువిటీ ఏంటి, దాని డెన్సిటీ ఏంటి, వాస్తవాలు ఏంటి ప్రజలు గ్రహించగలిగితే సార్ అతి దగ్గరలోనండి. ఎందుకంటే జర్నలిజం అన్నది చాలా పవిత్రమైనది. అది ఎక్కడో దగ్గర నిగూఢంగా నిర్లిప్తంగా దాగి ఉంటుంది. ఒకళ్ళలోంచి భావావేశాలు బయటకు వస్తే ఆ తర్వాత వచ్చే ఆక్రందనని ప్రజల్లో ఒక విపరీతమైన చైతన్యం వచ్చే మార్గంకి దిశ నిర్దేశించబడుతుంది. ఇది గమనించుకోండి. ఇది తెలియకుండా ఏంటంటే ఆడింది ఆట పాడింది పాట, అధికారం మా చేతిలో ఉంది, లేదంటే మేం చేసినా చెల్లుతుంది, మేం చెప్పినా జరుగుతుంది, పైపచ్చు డిఫమేషన్ కేస్తే మేము డిబేట్ పెట్టాం ఏం చేస్తామని శాసించే స్థాయికి వెళ్ళిపోతే మహామోహనీయులకే డిఫమేషన్ కేసెస్లో కానీ లేదా కండెంప్ట్ ఆఫ్ కోర్టుల్లో కానీ జరుగుతున్న పరిణామాలు తెలిసి చూసిన వాళ్ళం. అది కూడా మీరు ఆద్యంతం గమనించగలిగితే ఎవ్రీడే ఈజ్ నాట్ సండే, ఎవ్రీడే యూ కెన్ నాట్ మేనేజ్ ద సిచ్యువేషన్స్. వ్యవస్థలో ఉన్నవి ఎలా ఉంటాయంటేనండి, తిరిగి ప్రకోపిస్తే ఉదాహరణకి నిన్న చూడండి, ఆ సిబిఐ లైట్ దాన్ని దర్యాప్తు సంస్థ బ్రహ్మాండంగా దాన్ని చేసి ఆ కంటైనర్లో అసలు డ్రగ్స్ లేవని చెప్పింది. బట్ ఆద్యంతం మీరు ఎలక్షన్స్కి లీడ్ అయ్యేదాకా ప్రజల్ని ఎలాంటి భయభ్రాంతులకు గురిచేసి ద ప్రైడ్ ఆఫ్ వైజాగ్ పోర్ట్ని ఎన్ని అభాండాలు ఎన్ని అభియోగాలు మోపించారండి. ఇవన్నీ శాశ్వతంగా మనకి జరుగుబాటుకి రాజరిక వ్యవస్థలు కాదు సార్, మహాయోధులే. హిట్లర్ లాంటి వల్లే ప్రపంచాన్ని కాంకర్ చేద్దామన్న దగ్గర దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన చరిత్రలు చదివిన వాళ్ళం. చేత శాశ్వత ప్రయోజనాల కన్నా తాత్కాలిక ఉపశమనాలతో మీరు చేస్తున్న ఒక వరస్ట్ రాజకీయాలకి రాజకీయ నాయకుల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు ఇది గమనించట్లే. ఈ మాధ్యమాల త్రూగా వాళ్ళని భ్రష్టు పట్టిస్తే కాలక్రమేణా నిజం నిలకడ మీద తెలిసిన దగ్గర ప్రతి దగ్గర ఇప్పటిదాకా ఈ 6 నెలల ఆద్యంతో మీరు చూసుకోండి ఒకసారి. వాట్ ఎగ్జాక్ట్లీ హస్ టేకెన్ ప్లేస్ వర్సెస్ వాట్ యువర్ రైటింగ్స్ ఆర్. ఇదే ప్రశ్న సమాధానం మీ దగ్గర ఉంచుకుని రాబోయే రోజుల్లో జరగబోయే విపరీతాలకి బాధ్యత తీసుకోకపోయినా సరే
బాధ్యులు చేసే పరిస్థితి వస్తుంది, అది గుర్తుంచుకోండి.